ఎమ్మీ అండ్ టేస్టీ డ్రై మష్రూమ్ 65 ఎలా చేయాలో చెప్తా వినేయండి. మరి ఫస్ట్లీ మష్రూమ్స్ని లైట్గా వాష్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, టర్మరిక్ అండ్ అలానే ఉప్పు అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్న్ఫ్లవర్ ఒక 4 స్పూన్స్ వేసుకుంటున్నాను. నేను అంతకుమించి వేసుకోవట్లేదు. అండ్ లైట్గా గరం మసాలా వేసుకున్నాను, కారం వేసుకున్నాను అండ్ ఇందులో వచ్చేసి బెసిన్ వేసుకున్నాను, శనగపిండి వేసుకున్నాను అండ్ అలానే రైస్ ఫ్లోర్ కూడా వేసుకున్నాను. మనకు ఎక్కువ క్రిస్పీగా కావాలి అని అనుకుంటే కార్న్ఫ్లవర్ అండ్ రైస్ ఫ్లోర్ ఎక్కువగా వేసుకోవచ్చు. సో దానివల్ల క్రిస్పీనెస్ ఎక్కువగా వస్తుందన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. యాక్చువల్గా ఈ రెసిపీకి వాటర్ ఎక్కువ యూజ్ చేయకూడదు, జస్ట్ లైక్ డస్టింగ్ లాగా యూజ్ చేసుకుంటే చాలు. అండ్ అవి ముక్కలు వాటర్ని ఎక్కువ పీల్ చేసుకుంటాయి కాబట్టి మనం ఎక్కువ వాటర్ పోయకూడదు. జస్ట్ లైక్ డస్టింగ్ లాగా వేసేసి లైట్ వాటర్ స్ప్రింకిల్ చేస్తే అది వాటర్ అబ్జర్వ్ చేసేసుకొని చక్కగా ముక్కకి పట్టుంటుంది అనమాట. లేదంటే ఎక్కువ వాటర్ పోసేస్తే మష్రూమ్ వాటర్ ఎక్కువ పీల్ చేసుకొని మనకి వేసేటప్పుడు లైక్ బబుల్స్ ఎక్కువ వాటరిష్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అలా వాటర్ ఎక్కువ పోయకూడదు, దీనికి లైట్గా వాటర్ పోసుకుంటే సరిపోతుంది అనమాట. సో డీప్ ఫ్రై పెట్టేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకునేసి కరకరలాడిన దాకా చేయించాలి, లేదంటే ఇది మెత్తగా వస్తుందన్నమాట. అందుకని కరకరలాడినంత వరకు ఉంచుకోవాలి. అలా డీప్ ఫ్రై అవ్వడానికి మనకు టైం పడుతుంది. సో ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టేసి డీప్ ఫ్రై చేసి తీసేసుకొని గార్నిష్ చేసేసుకుంటే అయిపోతుంది ఎమ్మీ మష్రూమ్ 65.